ఇప్పుడు ఈ నేను అహం రెండు ఒకటేనండి అంటే చెప్తాను. అహం అనేది సంస్కృతము, నేను అనేది తెలుగు పదం. ఓకే, దట్ ఈస్ ది ట్రాన్స్లేటెడ్ వర్షన్. ఓకే ఓకే ఫైన్. సో రెండు ఒకటే ఒకటే. అంటే ఇది అందరూ మామూలుగా అంటారు కదండి, అహంకారాన్ని వదిలేయండి, అహంకారాన్ని వదిలేయండి, అహాన్ని వదిలేయండి, నేను నేను అనేదాన్ని వదిలేయండి. నేను అనేదాన్ని వదిలేస్తే ఇప్పుడు నేనేమైపోతాను? హౌ డు ఐ ఇప్పుడు రాజీవ్ కనకాల అనే పేరు తీసేస్తే ఏమని రిలేట్ అవ్వాలి? అండ్ మీ ఎగ్జిస్టెన్స్, మీ ఎంటిటీ ఏంటి? అలాగనే నేను అనేది వదిలేస్తే ఇంక నేనేమిటి? వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏం అవ్వడానికి వదిలేయాలి అనే కదా క్వశ్చన్. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అది. అహంకారం వేరు, అహం వేరు. అహంకారం అంటే అర్థం ఏంటంటే నేను అనేటువంటిది అదొక అహం, సింపుల్. అయితే నేను అనేటువంటిది బల్జ్ అవుతుంది ఎప్పుడనంటే అక్కడ ఎదురుగుండా క్యారెక్టర్ని. ఇప్పుడు సపోజ్ భార్య వచ్చింది అనుకోండి, భార్యను చూసినప్పుడు నేను భర్త అనేది వచ్చింది. ఇది కూడా అహంకారం కాదు, అహం పెరిగింది. ఓకే, అహం బల్జ్ అయింది, వ్యక్తమైంది. ఇప్పుడు ఈ భార్య అనే ఒక ఈగో, ఇక్కడ భర్త అనే ఈగో, రెండు ఈగోలు ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఈ ఇంటరాక్షన్లో భార్య అనే ఈగో ఏదైనా సరే ఈ నేను భర్త అనే ఈగోని టచ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి రియాక్షన్ వస్తుంది చూసారా, దట్ ఈజ్ అహంకారం. ఇంకా ఆ అహం అనేది ఏదో కారం మొదలైంది అంటే కార్యం. ఓకే, సో అది వ్యక్తమయ్యి అది కార్యరూపం దాలుస్తుంది. ఓకే, ఇంకా అప్పుడు ఏంటంటే నువ్వు అలా మాట్లాడకు అనేది ఒకటి, లేకపోతే నేను చెప్తున్నాను నేను మొగుణ్ణి అని అంటారు. సో ఇటువంటివన్నీ కూడా అహంకారం కింద వస్తుంది. అంటే వెన్ యూ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్ అండ్ యూ రీటైన్ యువర్ ఈగో ఎంటిటీ యాజ్ సచ్ and you perceive the other entity with an ego, then interaction between these two egos will create ahankara in you. Okay. సో ఈగో అనే పదం వాడేస్తుంటాము. ఈగో అనేది అహంకారం ఇంగ్లీష్లో. ఓకే, నేను అనేదానికి ఇంగ్లీష్లో ఐ. ఈ రిలేషన్ తెలియాలి. ఓకే, ఐ ఈజ్ డిఫరెంట్, ఈగో ఈజ్ డిఫరెంట్. ఓకే, ఐ అనేది ఏది లేదు, క్లియర్గా ఉంది. బట్ దాంట్లో ఏంటనంటే నేను మొగుడు అనేటువంటిది ఒక అట్రిబ్యూషన్ వచ్చింది. ఎందుకంటే బయట భార్య ఉంది కాబట్టి ఐ రికగ్నైజ్ దట్, నేను ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్సో ఐ యామ్ హస్బెండ్. చూడండి ఇక్కడ ఏమవుతుందనంటే ఆ భార్య అనే రిలేషను, భర్త అనే రిలేషన్లో భార్య ఈగో భర్త యొక్క ఈగోని టచ్ చేసినప్పుడు అక్కడ ఈగోని టచ్ చేస్తుందే కానీ ఐని టచ్ చేయదు. ఓకే, అర్థమైంది కదా. ఆ ఐ రోల్లోకి వెళ్ళి నేను భర్త అనుకున్న తర్వాత అది టచ్ చేసేదంతా కూడా భర్తని, ఆ భర్త లేస్తుంటా అనమాట అక్కడ. సో ఐ దానికి ఇన్ఎవిటబుల్లీ దానికి ఒక ప్లేట్ అయింది కాబట్టి ఇక్కడ ఏంటనంటే నేను అనే దాంతో ప్రాబ్లంలే. అహంకారము అనేటువంటిది ఏంటంటే ఇంటరాక్షన్ అనమాట. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళతో రిలేట్ అవుతున్నప్పుడు, వాళ్ళతో ఒక సంబంధం ఏర్పరచుకుంటున్నప్పుడు, నా ఎదురుగుండా తల్లి ఉంటే నేను కొడుకుని, అప్పుడు ఒక్కోసారి తల్లి చాలా ప్రేమగా మాట్లాడుతుంది అనుకో, అబ్బా మా అమ్మ చాలా గొప్పది అనుకుంటుంటా, నా ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది. మా అమ్మ ఏదో చెప్పింది నాకు కొద్దిగా ఇరిటేటింగ్గా ఉందనుకోండి, ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇలాగా నా బుర్ర తినేస్తుంటావు అని అక్కడ ఈగో డిస్ప్లీస్గా ఫీల్ అవుతుంది. ఓకే, అంటే నా అహంకారం నాకు ఎక్కడో ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్ట్ జోన్ అనమాట. సో ఇవన్నీ నేను అండ్ అహంకారం. ఐ ఈగో, ద యాక్షన్ ఆఫ్ ఐ ఈజ్ ఈగో. ఓకే, ఓకే, యాక్షన్ ఆఫ్ నేను అనేది అహంకారం. ఓకే, అదనమాట. సో ఆ నేను అనేటువంటి దాన్ని డ్రాప్ చేసేయాలని చాలామంది అంటారు. కొంతమంది ఏంటి అహంకారం వదిలేమని అంటారు. ఈ రెండింటిని ఒక్కసారి ఒక 1 minute మనం చూద్దాం. అహంకారం అనేది ఎప్పుడు రాదండి మనిషికి. అహంకారం అనేది అవతల ఇంకొక అహంకారం వచ్చినప్పుడే ఇక్కడ అహంకారం వస్తుంటుంది. ఓకే, అంటే నేనుగా ఉన్నప్పుడు నాకు ఎవరి మీద అహంకారం చూపించుకోవాలి? నేను సింపుల్గా ఉంటాను. నాకు ఎప్పుడు అహంకారం మొదలవుతుందని అంటే అవతల ఒక భార్య, ఒక తల్లో, ఒక కొడుకో, ఒక కూతురో, ఒక మనవడో, మనవరాలు ఏదో ఒకటి నాకంటే వేరేనిది నా ఎదురుగుండా వచ్చింది. వచ్చినప్పుడు నేను దాన్ని రికగ్నైజ్ చేస్తాను కదా, ఇది నా చెల్లి, అక్క, తమ్ముడు, కొడుకు, కూతురు అని రికగ్నైజ్ చేస్తాను కదా, అప్పుడు నాలో కూడా సేమ్ ఆపోజిట్ క్యారెక్టర్ నాలో అట్రిబ్యూట్ అవుతుంది. బయట నా కొడుకున్నాడంటే నేను తండ్రిని, ఇప్పుడు నేను తండ్రి అనే రోల్లోకి వస్తాను. ఇప్పుడు తండ్రి అనే రోల్లోకి వచ్చినప్పుడు కొడుకు అని అక్కడ ఉంటాడు కదా, బేసిక్గా ఫీలింగ్ స్క్రిప్ట్ ఏంటనంటే తండ్రి చెప్తుంటాడు, తన కొడుకు వింటుండాలని. ఎప్పుడు ఇబ్బంది వస్తుందనంటే కొడుకు నాన్న అలా కాదు నేను చెప్పింది విను అన్నాడు అనుకో, అప్పుడు వీడికి లేస్తుంది అనమాట, రే నేను తండ్రినే నువ్వు తండ్రివే, నేను చెప్పింది నువ్వు వినాలా, నువ్వు చెప్పింది నేను వినాలా, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అంటే ఈ స్క్రిప్ట్ బేస్డ్ రిలేషన్స్ కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు వస్తుంటాయి. అందుకనే
అహంకారము లేకుండా ప్రవర్తించడం అనేది కుదరదు. కానీ అహంకారాన్ని ఉంచుకొని దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోగలగాలి. సపోజ్ ఇప్పుడు కొడుకు అన్నాడు, నాన్న ఈ విషయం నీకు తెలియట్లేదు నాన్న, నేను చెప్తున్నాను విను అన్నాడు అనుకోండి, ఎందుకు అవకాశం ఇవ్వద్దు వాడిని మాట్లాడడానికి. మనం ఒక ఫీలింగ్ ఎలా ఉంటామనంటే, తండ్రి అంటే నాకు అన్నీ తెలుసు, నేను చెప్పింది అంటే తెలిసినా తెలియకపోయి నేను తండ్రిని, నేను పెద్దవాడిని, ఇప్పుడు వాల్యూమ్లో నీకంటే పెద్దవాడిని, సో నువ్వు చిన్నవాడివి, బొడ్డోడివి, నా కళ్ళ ముందు పుట్టావరా, నేను పుట్టిస్తే పుట్టావరా అని అనుకుంటాం. కానీ ఇప్పుడు సపోజ్ కొడుకు CA చేశాడు అనుకోండి, చార్టెడ్ అకౌంటెంట్ చేశాడు, ఇప్పుడు తండ్రి మామూలుగా పొలం పని ఏదో చేసుకుంటున్నాడు అనుకోండి, ఒరే నేను నీ తండ్రిని రా, నువ్వు CA అయితే అవ్వచ్చు, నేను చెప్పింది వినని లెక్కల విషయంలో GST గురించి ఈయనేదో చెప్పాడు అనుకోండి, తెలియదు, నేను కొడుకు ఆర్డ్గా ఉంటుంది. సో కొన్ని విషయాల్లో కొడుకు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకోగలిగితే అక్కడ అహంకారం ఉన్నా దాన్ని హ్యాండిల్ చేస్తున్నట్టు అర్థం. అహంకారం అనేది పూర్తిగా వదిలేయలేం, ఎవ్వరూ వదిలేయలేరు, అది వస్తుంటుంది. కానీ అది ఏ సందర్భంలో వస్తే అందంగా ఉంటుంది, ఏ సందర్భంలో రాకపోతే అది అందంగా ఉంటుంది అనేటువంటి తెలుసుకుని ప్రవర్తించడం, ఒక క్లారిటీతో ఉండాలి. ఇది అహంకారం పార్ట్. నేను అనేది వదిలేయాలి అని అంటారు. అసలు నేను అనేది మీరు అన్నట్టు వదిలేస్తే వాట్ ఈస్ దేర్, ఇంకేమీ లేదు. ఇంకోటి, ఆ నేను అని వదిలేది ఎవరు, నేనే. సో మళ్ళీ ఆ నేను ఉంటాడు అక్కడ, మళ్ళీ ఆ నేను వదిలేయమంట, ఆ నేను వదిలేది ఎవరు, నేనే. కాబట్టి నేనుని వదలడాలు ఇవన్నీ అబద్ధాలు. కాకపోతే ఆ నేను అనేటువంటిది ఇక్కడ చిన్న సెన్స్ చెప్తాను. నిద్రలో నేను అనేది ఉంటుంది, కానీ అది మేనిఫెస్ట్ అవ్వదు, అది వ్యక్తం అవ్వదు. అది దానికి ఒక ఐడెంటిటీ కానీ ఒక స్మాల్ ఆ ఎంటిటీ కానీ ఏమీ లేదు, చాలా ఫ్రీగా ఉంటుంది, అది హాయిగా ఉంటుంది, దానికి ఏం అట్రిబ్యూషన్స్ ఉండదు. ఆ నేను దగ్గర మొగుడు పెళ్ళాము అక్క తమ్ముడు ఈ రిలేషన్స్ ఏమీ లేవు, అందుకని అన్నీ పడేసాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ ఉదయం లేచేటప్పుడే మీరు బాగా గమనిస్తే ఆ నేను అనేటువంటిది బాగా మేలుకుంటుంది, మేలుకుని ఇవన్నీ తగిలించుకుని ఇంకా బయటికి వెళ్ళి అక్కని తమ్ముడిని అన్నని చెల్లిని భార్యని అన్నని అమ్మని నాన్నని అందరినీ రికగ్నైజ్ చేసి ఈ రోల్స్ అన్ని తన మీద వేసేసుకుని మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఆ అట్రిబ్యూట్ చేసుకున్నటువంటి ఆ నేను ఏదైతే ఉందో అది మనం ఏం చేయాలని అంటే ఆ అట్రిబ్యూషన్స్ని, అంటే మన మీద ఆపాదించుకున్నటువంటి వాటిని అవి ఆపాదించుకున్నవే అని గుర్తిస్తే ఆ నేనుకి ప్రాబ్లం లే, ఆ నేను ఎంజాయ్ చేస్తుంది. దెన్ ఐ కెన్ ఎంజాయ్ బీయింగ్ నేను హస్బెండ్, ఐ కెన్ ఎంజాయ్ బీయింగ్ నేను కొడుకు, ఐ కెన్ ఎంజాయ్ బీయింగ్ ఒక ఫాదర్, ఐఎమ్ ఏ ఫాదర్. బట్ ఆ నేను ఆ ఫాదర్ అనేది కలబడిపోయి ఆ అహంకారం అనేటువంటి దాని యొక్క యాక్టివిటీ దాంట్లో యాక్టివేట్ అయిపోయి ఇవన్నీ మనకేం సంబంధం లేకుండా అన్నీ కలిసిపోయి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడే మనిషికి అర్థం కాదు ఏం జరుగుతుంది అనేది. సో వెన్ ఐ జస్ట్ రియలైజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఇక్కడ నేనున్నాను, నా ముందు ఏం జరుగుతుందో నాకు అన్ని కంటికి కనిపిస్తున్నట్టు, నేను మేలుకున్నప్పటి నుంచి నా మీద ఆపాదించుకునేవి నేను చూస్తూ వాటి వల్ల వచ్చే రియాక్షన్స్ని చూస్తూ ఉన్నాను అనుకోండి, ఇట్స్ అ వైజ్ స్టెప్ అండి, లేకపోతే అదర్వైజ్.